ఏరా సూర్యుడు నిన్నటి నుంచి ఇదే చొక్కా మార్చవా, స్నానం చేయవా, దీపావళి కదరా, అదే మీ ఫీలింగ్ నాకు తెలుసు. ఈ వీడియో అయినంటనే చేస్తా, బోల్డ్ పనులు, అందుకే వీడియో చేయలేకపోయా. ఇప్పుడు కూడా పనులు ఉన్నాయి, బట్ ఈ వీడియో చేసి ఇంక మళ్ళీ రాత్రి మెయిన్ ఎపిసోడ్ రివ్యూకి చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఈ వీడియో అవగానే ఈ సూర్యుడు స్నానం చేసి చొక్కా మార్చుకుంటాడు, కంగారు పడొద్దు పిల్లలు. ముందుగా హ్యాపీ దివాళీ. ఆల్రెడీ మిడ్ నైట్ రివ్యూలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. సో దివాళీ అనేది రకరకాలుగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, మనం దాని మీద ఇప్పుడు కాంట్రవర్సీ వద్దు. కానీ సో ఆ క్రాకర్స్ ఏదైతే ఉన్నాయో జాగ్రత్తగా కాల్చుకోండి, ఏవి పడితే అవి కాల్చేసుకోకండి. ముఖ్యంగా కిడ్స్, పెట్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త. పెట్స్ ఉన్నోళ్ళు జాగ్రత్తగా లోపల రూమ్లోనే తలుపేసేసి ఏమైనా మ్యూజిక్ సిస్టమ్, సాఫ్ట్ మ్యూజిక్ అలాంటిది పెట్టండి, లేకపోతే ఈ సౌండ్లకి కంగారు పడతాయి. ముఖ్యంగా డాగ్స్. పిల్లలు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఆర్ లెస్ దెన్ 10 years ఉన్న వాళ్ళకి షేడ్స్ ఉంటాయి, ఇలాంటి షేడ్స్ చిన్నవి అవి పెట్టండి, ఎందుకంటే కంట్లో పడ్డానికి చాలా ఛాన్స్ ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వీలున్నంత వరకు కొంచెం తక్కువ క్రాకర్స్ కాల్చడానికి ట్రై చేయండి. ఏరా నువ్వు మాత్రం చిన్నప్పుడు దుమ్ము దులిపేసి ఇప్పుడు మమ్మల్ని అలా అంటావా అంటే ఓకే, మీ ఇష్టం. అలాగే మీ ఫేవరెట్ క్రాకర్ ఏంటో కూడా చెప్పండి. నాకైతే పాంబిల్ అంటే ఇష్టం. ఓకే, ఇంకా సొల్లు ఆపి, ఇది దివాళీ స్పెషల్ అనాలిసిస్ వీడియో కాదు. ఈరోజు నామినేషన్ ప్రాసెస్ ఏంటి, ఈరోజు ఏం జరగబోతుంది అండ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, 8 నుంచి 9 నిమిషాలు మాత్రమే. సో స్ట్రైట్ ఇన్ టు పాయింట్. అయేషా వర్సెస్ రితు చూసిన తర్వాత ఎవరు అతి చేశారు, ఎవరు ఓవర్ యాక్షన్ చేశారు, ఎవరు రైటు ఎవరు రాంగ్ అనిపించిందో లైక్ చేసి, లైక్ ఇంపార్టెంట్ బిగులు, లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా. నేను డైరెక్ట్గా డిప్లొమాటిక్గా లేకుండా చెప్పేస్తా. అయేషా మాట్లాడిన పాయింట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది, కానీ చాలా తప్పు ఉంది. ఓకే, అదేంటో చాలా స్పష్టంగా క్లియర్గా ఏం మిస్ అవుతుంది అని చెప్తే, చాలామంది ఉడుకు రక్తం మీద ఉంటారు కదా, అయేషా నామినేట్ చేద్దాం అని చెప్పి. అది అవ్వదమ్మా, ఈ వారం కష్టం. ఈ వారం అయేషా మీకు దొరకదు, మాధురి కూడా దొరకదు. ఎస్, మీరు విన్నది నిజమే. క్లియర్గా చెప్తే అసలు నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటని. ఇందాకే లైవ్లో పిల్లలు లేచారు, లెగడవానే ఇల్లు మొత్తం బుడగలు ఉన్నాయి. ఆ బుడగల కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. అలాగే ఈ అయేషా రితు పంచాయతీ కూడా మాట్లాడదాం. ప్రాసెస్ ఏంటంటే, నిన్న ఒక చిన్న బుల్లి ప్రోమో రిలీజ్ చేశారు టీవీలో అనుకుంటా. సో గౌరవ్, మన ప్రభంజనం సుమన్ శెట్టి ఉన్నారు కదా, ఇద్దరు కెప్టెన్లు కదా, వాళ్ళిద్దరు ఎదురుగా 2 పిల్లులు పెట్టారు, రెడ్ పిల్లు బ్లూ పిల్లు అనుకున్నా. అందులో నుంచి వీళ్ళు ఏందిరా అంటే, వీళ్ళు ఒక్కొక్క హౌస్మేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళకి వచ్చిన పవర్ ఏంటంటే, వాళ్ళు ఒక ఆట ఆడతారు. అవి బెలూన్స్ ఉన్నాయి కదా, బెలూన్స్లో నామినేషన్ రిలేటెడ్ పవర్స్ ఉంటాయి. అవి వాళ్ళు అవి బెలూన్లు చెదగొట్టిన తర్వాత, పగలగొట్టిన తర్వాత వాళ్ళకి ఎన్ని వస్తాయో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ అవన్నీ కాకుండా ముందు ఆడడానికి 2 పర్సన్లు వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సో సుమన్ శెట్టి వచ్చి ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకుంటాడు, గౌరవ్ వచ్చేసరికి అయేషాని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇది ఫస్ట్ జరిగేది. తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు బుడగలు చూశారు కదా, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. బుడగలంతా ఉంటాయి ఇంట్లో. సో బుడగలు దోలో తీరిపోద్ది మొత్తం. ఎన్ని బుడగలు నేను చూసారో నల్లైపోతున్నారు. పాపం తనూజ గారు వాళ్ళ మమ్మీని జాగ్రత్తగా పట్టుకొని వస్తున్నారు. తర్వాత మాట్లాడదాం తనూజ గురించి. సో బుడగలు పగలగొడతారు. బుడగలు పగలగొట్టాక పవర్స్ వచ్చాయి చూసారా. ఏం పవర్స్ వచ్చాయి? అయేషాకి వచ్చేసరికి 2 చిట్టీల్లో నామినేట్ 1 ఆర్ 1 నామినేట్, ఇంకోటి డైరెక్ట్ నామినేట్. ఇమాన్యుయల్కి వచ్చేసరికి 2 నామినేట్, 3 1 నామినేట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇది వీళ్ళు ఇంకోళ్ళకి ఇచ్చుకోవాలి. ఎలాగరా అంటే, ఇప్పుడు అయేషాకి 2 నామినేట్ 1 ఉన్నాయి కదా, ఇప్పుడు అయేషా ఫర్ ఎగ్జాంపుల్ 2కి ఇచ్చారు అనుకో, వాళ్ళు నామినేట్ చేస్తారు ఎవరికి కావాల్సిన వాళ్ళు. సో జాగ్రత్తగా లాస్ట్ టైం లాగే కొంచెం స్వాపింగ్ ప్రాసెస్. అలాగే ఇక్కడ ఇమాన్యుయల్కి పెద్ద పవర్ వచ్చింది. 3కి ఇస్తే వాళ్ళు ఒక్కొక్కరిని నామినేట్ చేసే పవర్ ఉంటుంది. ఇంకో 2కి ఇస్తే వాళ్ళు 2 నామినేట్ 2 అన్నాను కదా, 2 నామినేట్ అని వాళ్ళిద్దరు నామినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి సంజనాకి ఇచ్చాడు అనుకో, సంజన 2 నామినేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు అనుకో, పవన్ కళ్యాణ్ 2 నామినేట్ చేస్తారు. 1 నామినేట్ అనే చిట్టీలు వచ్చాయి కదా, అది ఫర్ ఎగ్జాంపుల్ తనూజకి ఇచ్చాడు అనుకో, తనూజ ఒకళ్ళు నామినేట్ చేస్తుంది, రితు ఒకళ్ళు నామినేట్ చేస్తుంది. అలా ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నారో మాట్లాడదాం. డైరెక్ట్ నామినేట్ అని ఒక ఎక్స్ట్రా పవర్ వచ్చింది చూసారా, అది అయేషాకి వచ్చింది. సో అయేషా రావడం వల్ల అయేషా డైరెక్ట్గా రితుని నామినేట్ చేసింది. సో రితుని నామినేట్ చేయడం వల్ల ఆ ప్రాసెస్ ఏంటంటే ఫోమ్. సో రితు నామినేట్ చేయడం వల్ల ఇంకా రితు నామినేషన్లోకి వెళ్ళిపోయింది. 1 ఓటు 2 ఓట్లతో సంబంధం లేదు. సో ఇంకా రితు ఈజ్ డైరెక్ట్లీ నామినేటెడ్. సో ఇంక రితుని ఎవరో నామినేట్ చేయవసరం లేదు, ఇంకా నామినేట్ అయిపోయింది. తర్వాత ఏమవుతుందంటే, రితుకు కూడా ఒక చిట్ వస్తుంది, ఇమాన్యుయల్ ఇస్తాడు. రితు అయేషాని నామినేట్ చేస్తుంది. అప్పుడు అయేషా కూడా నామినేషన్స్లోకి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే అంతా నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత గౌరవ్కి ఒక పవర్ వస్తుంది, ఒకరిని కాపాడు అని. అప్పుడు గౌరవ్ అయేషాని సేవ్ చేస్తాడు. సో అయేషా అలాగా నామినేషన్స్లో లేకుండా బయటకు వచ్చింది. లేకపోతే చాలా కష్టం అవుతుంది, అక్కకి చెన్నై వెళ్ళిపోదును వయాసం.
సో అలాగే 8 మంది నామినేషన్స్లోకి వచ్చారు. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి ఆ పిల్లి కాన్సెప్ట్, తర్వాత వచ్చి బెలూన్స్ కాన్సెప్ట్, తర్వాత వచ్చేసరికి ఒకళ్ళు నామినేట్ చేయాలని, ఇద్దరిని నామినేట్ చేయాలని, డైరెక్ట్ నామినేట్ చేయాలని ఆ ఫోమ్ కాన్సెప్ట్, మొఖం మీద ఫోమ్ రుద్దుతారు కదా ఆ కాన్సెప్ట్. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అయింది, చాలా గొడవలు అయ్యాయి. 2 గొడవలు తనూజ చుట్టూరే నడిచింది. తనూజ వర్సెస్ మాధురి అంటానండి, తనూజ వర్సెస్ మాధురి, ఎందుకంటే మాధురి మమ్మీ కదా. తనూజ వర్సెస్ రమ్య పెద్ద గొడవ ఆ వీడియోలు రిగార్డింగ్ది. సో ఇక్కడే నేను నిన్న కూడా ప్రెస్ చేసి మాట్లాడాను. ఇక్కడ రమ్య గురించి మాట్లాడుతుంది, రమ్యతో గొడవ పడుతుంది. అందులో మాధురి గారు కూడా మాట్లాడారు. బట్ మాధురి గారితో ఫైట్ ఎందుకు లేదు? భయమా? మెయిన్ ఎపిసోడ్ లైవ్ చూసాక మాట్లాడదాం, స్పష్టంగా మాట్లాడదాం. అలాగే ఏరా తనూజమే పడ్డాను, తప్పు ఉంటే తనూజ కాదు, కళ్యాణ్ కాదు, డిమాండ్ పని కాదు, అందరమే పడతా. అలాగే తనూజ సంజనాకి పెద్ద గొడవ, కళ్యాణ్ సాయికి పెద్ద గొడవ, అండ్ రీతు ఇదే నెంబరు. అలాగే రీతు ఇప్పుడు చూసాం కదా, ఈ అమ్మాయి పేరు చెన్నై కుట్టి, అయేషాకి గొడవ, అది ప్రోమో 1లో చూపించారు. సో ఇది ప్రాసెస్. సో ఇందాక అయేషాకి 2 వచ్చి ఎవరిని సెలెక్ట్ చేస్తుంది అని చెప్పాను కదా, అది చెప్తాగండి, రాసుకున్నా. యాక్చువల్గా నేను చెప్పాను, అది 1 minute. ఇమాన్యుయల్ ఎవరిని సెలెక్ట్ చేశాడు, అయేష్ అని అవన్నీ చెప్తా. ఒక్క నిమిషం. ఏడున్నారా? సూర్యుడు. ఇమాన్యుయల్ వచ్చేసరికి కళ్యాణ్, తనూజ, రితు, దివ్య, రమ్య 5. నెక్స్ట్ అయేషా వచ్చేసరికి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇమాన్యుయల్ 5, ఎందుకంటే 3 సింగిల్ నామినేషన్, 2 డబుల్ నామినేషన్కి 5. తర్వాత అయేషా వచ్చేసరికి సాయి శ్రీనివాస్, సంజన సెలెక్ట్ చేసిందంట. సో ఓవరాల్గా నామినేషన్స్లోకి వచ్చే లిస్టు ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా. రితు, శ్రీనివాసు, రాము, తనూజ, దివ్య, రమ్య, కళ్యాణ్, సంజన, అయేషా, ఇది లిస్టు. కానీ అయేషాని గౌరవ్ హెల్ప్ చేయడం వల్ల, సేవ్ చేయడం వల్ల వచ్చింది. ఇది మ్యాటర్, ఇది నామినేషన్ ప్రక్రియ. ఇప్పుడు ప్రోమోలోకి వచ్చేస్తే, ఇప్పుడు అయేషా ఏమైతే మాట్లాడిందో అది 100% కరెక్ట్, వ్యాలిడ్ పాయింటే. నువ్వు లవ్ ట్రాక్ నడపడం కోసం వచ్చావు, అది నడుపుతున్నావు, అది నాకు నచ్చలేదు. బట్ ఇది చెప్పే విధానం ఉంటుంది. మాధురి గారికి ఏదైతే ప్రాబ్లం ఉందో సేమ్ ప్రాబ్లం ఈ అమ్మాయికి కూడా ఉంది. ఈ అమ్మాయి నోరు పారేసుకొని ఓవర్ యాక్షన్ చేయక, ఇప్పుడు ఫోమ్ రాశారు, ఫోమ్ రాసిన తర్వాత కళ్ళు కనబడవు, ఫోమ్ తుడుచుకునే కదా మాట్లాడతాం. ఇప్పుడు అమ్మాయి ఫోమ్ తుడుచుకొని మాట్లాడుతున్నా కూడా ఓవర్ యాక్షన్ అంటుంది. ఎందుకు? బయట ఆల్రెడీ చూసి వచ్చింది కాబట్టి, ఎవరు ఓటింగ్ తక్కువ ఉంది, ఎవరికి ఎక్కువ నెగిటివిటీ ఉందో చూసుకొని వచ్చి ఈ అమ్మాయి టార్గెట్ చేస్తుంది. తప్పులేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎలాగైతే స్ట్రాటజీ ఉందో, అమ్మాయికి అలాగే లవ్ ట్రాక్ స్ట్రాటజీతో వచ్చింది. సో ఇప్పుడు మనం మాట్లాడాల్సింది అది కాదు, హౌస్లో ఏమేం ప్రాబ్లమ్లు క్రియేట్ అయ్యాయి, ఎందుకు నువ్వు అన్వర్తి, అవి బుల్లెట్ పాయింట్ టప్ప చాలా సెన్సిబుల్గా చెప్పాలి తప్ప ఇలా గట్టిగా అరిచేసి కరిచేసి పక్క వాళ్ళని హ్యూమిలేట్ చేసినట్టు చెప్తే మన పాయింట్ వ్యాలిడ్ ఉన్నా కూడా ఆ పాయింట్ కనబడదు. సింపతి వర్కౌట్ అయ్యి, ఇప్పుడు రితుకి ఏమైందంటే సింపతి వర్కౌట్ అవుతుంది, సింపతి వర్కౌట్ అయ్యి టాప్ 5 కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఐఏఎస్ ఎలా టార్గెట్ చేసుకుని ఉంటే, ఎందుకంటే ఈ అమ్మాయి మాటలు వదిలేస్తుంది, ఆ ఓవర్ యాక్షన్ చేయకు, అరవక ఏహే ఒసే గిసే అని చెప్తే ఏమవుతుందంటే, మన తెలుగు ఆడియన్స్ చాలా పెద్ద గుండెలు కాబట్టి, నేనేం రితుని రాంగ్ అని చెప్పట్లేదు. కాన్వర్జేషన్ ప్రకారం ఎవరికైనా కోపం వస్తుంది, మళ్ళీ నోరేసుకొని పడిపోయినాడు. బట్ నేనేం చెప్తున్నానంటే పాయింట్ కరెక్టే, చెప్పిన పాయింట్ సరిగ్గా చెప్పట్లే, యారగెంట్గా రెక్లెస్గా హ్యూమిలేట్ చేస్తూ చెప్తుంది. సేమ్ ఇంతకుముందు నామినేషన్ అప్పుడు కూడా తనూజాకి చెప్పిన పాయింట్లు మంచి పాయింట్లే, బట్ తనూజాకి ఏవైతే పాయింట్లు చెప్పిందో అవే ఫాలో అవ్వాలి. ఎమోషనల్ అవ్వద్దు అన్నది ఒక రోజులోనే ఎమోషనల్ అయింది, సపోర్ట్ కోరుకోకూడదు అంది, అక్కే సపోర్ట్ కోరుకుంది. సో అలాగా ఇప్పుడు కూడా అంతే, ఒక వ్యాలిడ్ పాయింట్ ఉన్నప్పుడు చాలా సెన్సిబుల్గా చెప్పాలి తప్ప ఒసే ఓవర్ యాక్షన్ అనుకున్న పదాలు వదిలేసినప్పుడు మన పాయింట్ బలంగా ఉన్నా కూడా అది సప్రెస్ అయిపోయి నీ బలుపు, నీ గీరా, నీ యాటిట్యూడే ప్రాజెక్ట్ అయ్యి నువ్వు అస్సాం వెళ్ళిపోతావు తప్ప అవతల వాళ్ళ పర్సన్లో ఒకవేళ మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళకి సింపతి వర్కౌట్ అయిపోయి వాళ్ళు ఎక్స్ట్రా వీక్ పుష్ అవుతారు. తెలుగు బిగ్ బాస్లో ఇదే జరుగుద్ది. సో తమిళ బిగ్ బాస్లో ఇది వర్కౌట్ అవుతుందేమో, నేను చెప్పాను తమిళ కల్చర్ వేరు, తెలుగు కల్చర్ వేరు. తమిళ్లో ఓవర్ యాక్షన్ చేస్తే నచ్చుతుంది, తెలుగులో ఓవర్ యాక్షన్ చేయకూడదు, సున్నితంగా బటర్ పూసినట్టు చెప్పాలి. నువ్వు లవ్ ట్రాక్ నడుపుతున్నావు, నాకు తెలుసు, అది తప్ప ఇదేం లేదు అని చెప్పి డైరెక్ట్గా మీదడిపోతే వర్కౌట్ అవ్వదు. చాలా జాగ్రత్తగా చెప్పాలి అలాంటివి. అండ్ అట్లీస్ట్ టంగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయికి టంగ్ అసలు ఆమె చేతుల్లో కాదు కదా, అసలు ఉండట్లే కంట్రోల్లో. సో అది మీ ఓవరాల్గా ప్రోమోలో బట్టి నాకు అర్థమైంది. లైవ్ చూసే గట్టిగా మాట్లాడుకున్నా. బట్ నేను చెప్పే పాయింట్ ఏంట్రా అంటే, మన పాయింట్ బలంగా ఉన్నా మనం మాట్లాడే మాట తీరు, ఆ టోను సరిగ్గా లేదనుకోండి, ఆ పాయింట్ సైడ్ ట్రాక్ వెళ్ళిపోద్ది. ఇవే కనబడతాయి, మన మాట తీరు, మన అరుపులు కరుపులే. ఓవరాల్గా అది నాకు అర్థమైంది. ఓటింగ్ పోలు పెట్టా, 40 నిమిషాల్లో 30,000 ఓట్లు పోలే మన ఛానల్లో, ఎవరు ఎలిమినేట్ అవుతారని. ఇంతకుముందు ఎవరు ఎలిమినేట్ అవుతారు, రితు ఉన్నప్పుడు పెడితే రితు టాప్ 1లో ఉండేది, ఇప్పుడు టాప్ 1 రమ్య ఉంది 78%.
అంత వర్కౌట్ అవుతుంది సింపతి. ఎందుకురా అంటే ఇలాగ వైల్డ్ కార్డులు చూసి వచ్చి ఏం ఉపయోగం, పాయింట్ పెట్టే విధానం ఒకటి ఉంటుంది కదా, ఏందో ఇప్పుడు మాట్లాడతారు. ఓవరాల్గా నాకు అనిపించింది ఇది నామినేషన్ ప్రక్రియ అయితే ఇది చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకురా అంటే దివాళీ కదా, సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు కాబట్టి ఇవాళ లేట్ నైటే స్టార్ట్ అవుతుంది. మీరేం కంగారు పడద్దు. ఒకవేళ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఎలాగోలాగా వీడియో చేస్తాను. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి. పిల్లలు పెట్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. సభకు నమస్కారం. ధన్యవాదాలు.